ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియా అగ్నిగుండంలా మారింది. 4వ రోజు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఖమేనీని హతమార్చిన ఇజ్రాయెల్ అమెరికాపై ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ దాడులను తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్తో పాటు బహ్రెయిన్, దుబాయ్, దోహా, అబుదాబి, ఖతార్లోని పలు ప్రాంతాలపై కూడా దాడులు జరుపుతోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు లక్ష్యంగా ఆయన కార్యాలయంతో పాటు ఆ దేశ ఎయిర్ ఫోర్స్ కమాండర్ హెడ్ క్వార్టర్స్ పై కూడా క్షిపణుల వర్షం కురిపించింది. హర్ముజ్ జలసంధిలో చమురు నౌకలపైన ఇరాన్ దాడులకు దిగుతోంది. ఈ మార్గం మీదుగానే ప్రపంచానికి 20% చమురు రవాణా అవుతోంది. ఈ దాడుల వల్ల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు సంధికి ఇప్పట్లో అవకాశాలు కనిపించడం లేదు. చర్చలకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినా ఇరాన్ ససేమిరా అంది. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వేల మంది విమాన ప్రయాణికులు చిక్కుకుపోయారు. తాము ఇరాన్తో పాటు గల్ఫ్ దేశాలతో మాట్లాడుతున్నామని రష్యా వెల్లడించింది. చర్చలు జరుగుతుండగానే అమెరికా దాడులు చేయటం తమను అసంతృప్తికి గురి చేసిందని వ్యాఖ్యానించింది. యుద్ధంలో అమెరికాతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ఫ్రాన్స్, జర్మనీ ప్రకటించాయి. తమ సైన్యాన్ని పంపించబోమని బ్రిటన్ వెల్లడించింది. ఇరాన్, ఆ దేశానికి మద్దతిస్తున్న మిలిటెంట్ గ్రూపులు ఇజ్రాయెల్, అరబ్ దేశాలపై దాడులు చేశాయి. కువైట్లోని అమెరికా ఎంబసీపై దాడి జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ముందుగానే ఎంబసీని ఖాళీ చేయించడంతో ప్రాణ నష్టం జరగలేదని తెలిసింది. సౌదీ అరేబియాలోని దమ్మంలో ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద వాటిలో ఒకటైన రస్ తనూరా చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. అయితే వాటిని అడ్డుకున్నామని సౌదీ రక్షణ శాఖ వెల్లడించింది. కానీ ఆ ప్రాంతంలో నల్లని పొగ అలుముకున్న వీడియోలు బయటకొచ్చాయి. ప్రస్తుతానికి ఆ కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేశారు. రస్ తనూరాలో రోజుకు 5 లక్షల బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేస్తారు. ప్రపంచానికి దాదాపు 7% చమురును ఈ కేంద్రం సరఫరా చేస్తుంది. తమ దేశాల్లోని కీలక ప్రాంతాలపై ఇరాన్ దాడులు చేస్తుందని, ఇలాగే చేస్తే ప్రతి దాడులు చేస్తామని గల్ఫ్లోని అరబ్ దేశాలు హెచ్చరించాయి. అమెరికాకు చెందిన F-15 ఈ స్ట్రైక్ ఈగిల్స్ యుద్ధ విమానాలు 3ంటిని పొరపాటున కువైట్ కూల్చేసింది. సోమవారం ఇరాన్ దాడులు చేస్తున్న సమయంలో ఆ దేశానికి చెందినవిగా పొరబడి వాటిపై గగనతల రక్షణ వ్యవస్థలతో దాడులు చేసింది. వాటిలోని 6 పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. అమెరికా, ఇజ్రాయెల్పై ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న యుఎస్ ఎంబసీలపై వరుస దాడులతో విరుచుకుపడుతోంది. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ తన దాడులను తీవ్రతరం చేసింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని అమెరికా ఎంబసీపై డ్రోన్ల వర్షం కురిపించింది. దీంతో ఈ ప్రాంతంలో మంటలు చెలరేగగా దట్టమైన పొగ అలుముకుంది. 2 డ్రోన్లతో యుఎస్ ఎంబసీపై దాడి జరిగిందని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. ఈ క్రమంలో మంటలు వ్యాపించినట్లు వెల్లడించింది. దీంతో భవనానికి స్వల్పంగా నష్టం వాటిల్లినట్లు తెలిపింది. దాడి సమయంలో కార్యాలయం ఖాళీగా ఉందని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ఈ దాడి నేపథ్యంలో జెడ్డా, దహ్రాన్, రియాద్లోని అమెరికన్లు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సౌదీ అరేబియాలోని యుఎస్ రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలోనే రియాద్లో మరోసారి పేలుళ్లు వినిపించాయి. ఇరాన్ ప్రతీకార దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పేరు ప్రస్తావించకుండా హెచ్చరికలు చేశారు. రియాద్లోని తమ ఎంబసీపై దాడి జరిగి అమెరికన్ సైనికుల హత్యకు ప్రతిస్పందన ఎలా ఉంటుందో వారు త్వరలోనే తెలుసుకుంటారని ట్రంప్ తెలిపారు.
దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా అగ్నిగుండంగా మారింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన దాడులతో అగ్నిగుండంగా మారిన పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తమ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హతమార్చిన ఇజ్రాయెల్, ఇరాన్పై ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ దాడులను తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు లక్ష్యంగా ఆయన కార్యాలయంతో పాటు ఆ దేశ ఎయిర్ ఫోర్స్ కమాండర్ హెడ్ క్వార్టర్స్ పై కూడా క్షిపణుల వర్షం కురిపించింది ఇరాన్. ఈ మేరకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ఒక ప్రకటనలో తెలిపింది. నెతన్యాహు కార్యాలయంపై జరిగిన దాడిలో ఇరాన్ ఖైబర్ క్షిపణులను వాడినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్తో పాటు బహ్రెయిన్, దుబాయ్, దోహా, అబుదాబి, ఖతార్లోని పలు ప్రాంతాలపై వరుస దాడులు చేస్తోంది. అయితే దాడులు జరిగిన సమయంలో నెతన్యాహు కార్యాలయంలో లేనట్లు తెలుస్తోంది. జెరూసలేం సమీపంలో వరుస పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. ప్రధాని కార్యాలయంపై ఇరాన్ దాడులు చేసిందన్న వార్తలను ఇజ్రాయెల్ ఖండించింది. ఇరాన్తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఆ దేశం ప్రయోగిస్తున్న క్షిపణులు, డ్రోన్లను తాము సమర్థవంతంగా అడ్డుకున్నట్లు వెల్లడించింది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాయపడిన ఖమేనీ సతీమణి కూడా మరణించినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల కారణంగా ఇరాన్లో ఇప్పటి వరకు 555 మంది మరణించినట్లు ది ఇరానియన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. 131 నగరాలపై ఈ దాడులు జరిగినట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా ఇరాన్పై దాడులకు అమెరికాతో కలిసి పనిచేసేందుకు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సంసిద్ధతను వ్యక్తం చేశాయి.